బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి వంకాయ టమాటో కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అది మీకు తెలుసు కూడా, ఎందుకంటే పుల్లగా ఉంటుంది. మంచి పండుగా ఉన్న టమాటో వేసామనుకోండి సరిపోతుంది. అలానే చింతపండు పిండడం కానీ చేసామనుకోండి మనకి ఎసిడిటీ లాంటిది, గ్యాస్ ఫామ్ అవ్వడం లాంటివి టమాటోనే మనం ఎక్కువ వాడేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ పులుపు సరిపోతుంది. సో నేను బాండి పెట్టేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు వేసేసుకున్నాను. ఇప్పుడు నేను పసుపు వేసేసుకుంటాను. అలాగే పచ్చిమిరపకాయలు వేసేసుకుంటాను. నేను కొన్ని పచ్చిమిరపకాయలు ఎక్కువే తీసుకున్నానండి, సో దట్ కొంచెం స్పైసీగా ఉండాలని నేను తీసుకున్నాను. ఇవి బాగా వేగిపోవాలి. ఈ పచ్చిమిరపకాయలు అన్నవి బాగా వేగిపోవాలి. అప్పుడు మనం ఉల్లిపాయలు వేసేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు రొటీన్గా వంకాయ కొత్తిమీర కారం నేను మీకు చూపిస్తూ ఉంటాను, లేదా గుత్తి వంకాయ కూర చూపిస్తాను. ఏవో రకరకాలు అందరం కూడా అలాగే చూపిస్తూ ఉంటాం. చేసిన కూరలే మరి వస్తూ ఉంటాయి. కానీ ఇవాళ నేను కొంచెం డిఫరెంట్గా పచ్చిమిరపకాయలు పేలుతున్నాయి. సో నేను ఇవాళ డిఫరెంట్గా వంకాయ టమాటో కర్రీ చేస్తున్నాను. సో ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుంటానండి. ఇవి కొంచెం వేగాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగాలండి. ఉల్లిపాయలు అనేవి కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చాక అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. సో ఇది కొంచెం వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయాయి ఉల్లిపాయలు అనేవి, బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. నేను మా ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో దట్ చాలా పంజెంట్గా ఉంటుంది. కొంచెం వేసినా చాలు, మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది కూరకి. సో నేను అది షేర్ చేశాను యూట్యూబ్లో. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చూసుకోండి. అసలు వాటర్ పొయ్యకుండా, కొంచెం కూడా వాటర్ పొయ్యకుండా నేను చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్. బయట పెట్టుకున్నా కూడా అదే ఫ్లేవర్, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అదే ఫ్లేవర్, అలాగే ఫ్రెష్గానే ఉంటుంది. సో అందుకు చెప్తున్నాను. సో ఇదొక్కసారి బాగా ఈ పచ్చివాసన పోయే వరకు వేయించేసేయాలండి. ఆ తర్వాత ఇంకా యాసిడ్గా మనం వంకాయ ముక్కలు కానీ టమాటో ముక్కలు కానీ వేసేసుకోవచ్చు. సో బాగా కాలి ఉంది కదా, నూనె బాగా వేగిపోయింది. నూనె బాగా కాలి ఉంది కాబట్టి తొందరగా అన్నీ అయిపోతున్నాయి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినది ఆ పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు నేను టమాటోలు వేసేసుకుంటున్నాను. నేను చెప్పాను కదండి, చాలా జ్యూసీగా, చాలా పండినది అయితే మంచిగా ఎక్కువ జ్యూసీగా ఉంటుంది, అలాగే పులుపుని ఇచ్చేస్తుంది. సో మనం తీసుకున్న వంకాయల్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఎక్కువ వంకాయలు తీసుకున్నారనుకోండి, మీరు ఇంగ్రీడియంట్స్ అనేవి, టమాటోస్ అనేవి పెంచుకోవాలి, ఉల్లిపాయలు అనేవి పెంచుకోవాలి, అలా అన్నమాట. మీకు రుచికి తగినంత, మీకు స్పైసీకి తగినంత పచ్చిమిరపకాయలు పెంచుకోవాలన్నమాట. సో ఇది ఒక్కసారి మగ్గిపోతున్నాయి కదా, ఈ మగ్గిపోయేటప్పుడే నేను ఎప్పుడు చేసి పెట్టుకునే ఆవాల మెంతుల పొడి వేసేస్తాను. ఇవన్నీ బాగా వేగిపోయాక, నేను హైలోనే పెట్టుకున్నానండి, సిమ్లో పెట్టుకోలేదు. ఇవన్నీ బాగా వేగిపోతున్నాయి. ఇప్పుడు నేను సన్నగా తరిగి పెట్టుకున్న వంకాయలు వేసేస్తున్నాను. తెచ్చి అప్పుడే 3-4 రోజులు అయిపోయింది, నేను వాడలేదు. ఇంట్లో బోల్డ్ అన్ని అంటున్నారు ఎందుకు ఇంకా వాడలేదు అని. సో ఇవాళ వాడేస్తున్నాను అనమాట. సో ఇలా మీరు తరిగి పెట్టుకున్నవన్నీ వేసేసుకుని చక్కగా కరిపేసుకోవాలి. ఇవి పొడి వంకాయలండి. సో మొత్తం అంతా కలిసిపోయే వరకు బాగా మగ్గనివ్వాలి. కొంచెం వాటర్ పోసుకోవచ్చు, కానీ ఇప్పుడే కాదు, ఇది కొంచెం మగ్గాక కానీ మీరు వాటర్ పోయొద్దు. ఇది ఇప్పుడు మూత పెట్టేసుకుంటానండి. మూత పెట్టుకున్నాక ఇవి కొంచెం దగ్గరికి వచ్చాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, మొత్తం దగ్గరగా వచ్చేసింది కూర అంతా. 50% అయితే బాగా మగ్గిపోయింది. వంకాయలు కూడా కలర్ మారాయి, మగ్గాయి. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసేసుకుందాం. మీకు రుచికి తగినంత ఉప్పు వేసేసుకోండి. అలాగే కొంచెం ఒక 1/2 స్పూన్ షుగర్ వేసుకుందాం. చాలా బాగుంటుంది అలా వేస్తే మాత్రం, కూర మాత్రం అదిరిపోతుంది. వేసేసుకుని కొంచెం వాటర్ పోద్దాం. నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. పోసేసి మొత్తం ఇలా కలిపేసుకోవాలి. నేను ఏం వేసాను, 1/2 స్పూన్ షుగర్ వేసాను, రుచికి తగినంత ఉప్పు వేసాను, కొంచెం వాటర్ పోసాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుంటానండి. మూత పెట్టేసుకుని దీన్ని బాగా మగ్గనిస్తాను. ఆ తర్వాతే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తాను. ఓకేనా? ఇది మాత్రం కొంచెం మీడియంలో పెట్టుకుని మగ్గనిస్తానండి. మళ్ళీ మీకు చూపిస్తాను. చూస్తారు కదండి, బాగా మగ్గిపోతుంది కూర, బాగా మంచిగా మగ్గుతుంది. ఈ టైంలోనే మనం జీలకర్ర, ధనియాల పొడి వేసేసుకుందాం. అలాగే కొంచెం కారం వేసేసుకుందాం. మీకు రుచికి తగినంత, మీరు ఎంత కారం తినగలరో, మీకు ఎంత స్పైసీ కావాలో అంత వేసుకోండి. అలాగే సాంబార్ పొడి, మా ఇంట్లో చేసిన సాంబార్ పొడి వేసేస్తాను. అలాగే నేను నువ్వులు, పల్లీలు, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు వేసి, కొబ్బరి వేసి చేసిన పౌడర్, అది మనం వంకాయ కూరల్లోకి అని చెప్పి నేను ఒకటి పంపించాను. ఆల్రెడీ యూట్యూబ్లో ఉందండి, అది మీరు ఒకసారి చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఆ పౌడర్ వేస్తున్నాను. రీసెంట్గానే పంపించాను.
కర్రీ పౌడర్ అని చెప్పి, కర్రీ మసాలా పౌడర్ అని చెప్పి పంపించాను. సో చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. అది మన ఇంట్లో ఉందనుకోండి, మనం ఈజీగా ఎలాంటి కూరలైనా ఈజీగా చేసేసుకోవచ్చు. అదొక 4 స్పూన్స్ వేసుకున్నాను. ఇంకొంచెం మంచిగా ఫ్లేవర్ రావాలి అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. బికాజ్ అందులో ఉన్నవన్నీ నువ్వులు, పల్లీలు, గసగసాలు, కొబ్బరి, ఎండుమిరపకాయలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇవే కదా. సో చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు సిమ్లో పెట్టుకోవచ్చండి. సిమ్లో పెట్టుకుని కొంచెం వాటర్ పోసేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఎంత మగ్గితే అంత బాగుంటుందండి. సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటాను. మంచి మంచి రెసిపీస్ మీకు షేర్ చేస్తున్నాను. ఎప్పుడు రొటీన్గా కాకుండానే మనం డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చని నేను చెప్తున్నాను. వంకాయ కూర ఎప్పుడు మనం వంకాయ గుత్తికారం చేసుకుంటాం, లేకపోతే పోపు కారం చేసుకుంటాం, లేకపోతే బగారా బెంగం చేసుకుంటాం, లేదా కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి వేసి చేసుకుంటాం, లేదా పచ్చికారం చేసుకుంటాం. అలా కాకుండా ఎప్పుడు రొటీన్గా నేను షేర్ చేయకుండా నేను ఇవాళ వంకాయ టమాటో కర్రీ చాలా చాలా టేస్టీగా మన ఇంట్లో ఉన్న మసాలా పౌడర్స్తో హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇందులో ఏదైనా మీరు స్కిప్ చేసుకోవచ్చు. మీకున్న మసాలా పౌడర్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో నేను ఇప్పుడు వేసిన దాంట్లో ఇప్పుడు నేను మీకు లాస్ట్లో వేసాను చూసారా, ఏదైతే నేను చెప్పానో నువ్వులు, పల్లీలు, గసగసాలు వేసిన పౌడర్లో నేను లవంగం, దాల్చిన చెక్క కూడా వేసేసాను. సో సపరేట్గా మీరు మళ్ళీ గరం మసాలా పౌడర్ కూడా వేయక్కర్లేదనమాట. సో మీ దగ్గర ఇలాంటివన్నీ మీరు చేసి పెట్టేసుకుంటే ఇన్స్టెంట్గా మీరు ఎలాంటి కూరలైనా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఎంప్లాయీస్కి అయితే చాలా చాలా యూటిలైజ్ అవుతుందండి ఈ పౌడర్ మాత్రం. సో నేను రీసెంట్గానే షేర్ చేశాను, తప్పకుండా చూడండి, చేసేసుకోండి హ్యాపీగా. నేను డ్రై రోస్ట్ చేశాను, అది కూడా నేను చెప్తున్నాను. డ్రై రోస్ట్ అయితే ఎప్పటికీ పాడవదు, ఫ్రెష్గా ఉంటుంది. అదే ఆయిల్లో వేయించి చేశారనుకోండి స్టేల్ వాసన వచ్చేస్తుంది, పురుగు పట్టేస్తుంది. సో ఎప్పుడైనా సరే ప్రిఫరబుల్ ఏదంటే డ్రై రోస్ట్ అయినండి. సో ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటాను. నేను చెప్పడం మర్చాను, నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అందరికీ నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని టపిమని కొట్టండి. లాంగ్ వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, వ్యూస్ పెంచండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. శ్రీవల్లి టాకీస్ అనే ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసుకుందాం, వ్యూస్ పెంచుదాం, నిలబెడదామని అనుకోండి. బికాజ్ యూఆర్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కాబట్టి నేను అడుగుతున్నాను. సో ఇలా మూత పెట్టేసుకుందాం. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో కాసేపు ఇది బాగా మగ్గిపోవాలండి. ఈ మసాలా పౌడర్స్ అంతా ఈ వంకాయలోకి ఇదంతా వెళ్ళిపోతుంది. సో కూర మాత్రం అదిరిపోతుంది. ఇంకా లాస్ట్ టచ్ ఉందండి, నేను సబ్స్క్రైబ్ చేసుకున్నానని అప్పుడే అయిపోలేదు. లాస్ట్ టచ్ మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇదంతా నూనె వదిలేసింది అంటే కూర బాగా అయిపోయినట్టు, చాలా చాలా బాగా మెత్తగా ఉడికిపోయింది. మీకు కనిపిస్తుంది కదా, నేను మీకోసం చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంటుందండి కూర మాత్రం, సూపర్బ్ ఉంటుంది. చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, అని ఇంకా అన్నంలోకి అయితే చెప్పక్కర్లేదు. అలాగే రైస్ ఐటమ్స్కి కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం అన్ని మంచి మసాలా పౌడర్స్ వేసాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మాత్రం నేను లాస్ట్ టచ్ ఏంటో మీకు చూపిస్తున్నాను. పాలు పోసుకోండి. పాలు పోసుకుంటే, చిక్కటి పాలు పోసుకుంటే కూరకి ఒక మంచి టేస్ట్ వస్తుంది. చెప్పలేను, అంత టేస్ట్ వస్తుందండి. సో చిక్కటి పాలు ఉంటే మాత్రం పోసేసుకోండి. ఇది లాస్ట్ టచ్. ఈ లాస్ట్ టచ్లో మాత్రం మీరు తప్పకుండా పాలు పోసుకోండి, ఓకేనా. ఇప్పుడు బాగా మరిగించేద్దాం, ఇప్పుడు బాగా ఉడకడానికి పెట్టేద్దాం. చూసారు కదా, బాగా వచ్చేస్తుంది, బాయిలింగ్ పాయింట్ వస్తుంది కదా, ఇలా ఉడుకుతుంది కదా. ఈ ఉడికేటప్పుడే మనం కొంచెం లాస్ట్లో టచింగ్ ఇచ్చేస్తాం. కొత్తిమీర, అలాగే కరివేపాకు, ఇవి మాత్రం మస్ట్ అండి. ఇది లేకుండా అసలు కూర చేయడం చాలా కష్టం, ఏ కూర అయినా సరే చాలా చాలా కష్టం. సో ఇలా చేసేసుకోండి అంతే, కూర చాలా చాలా బాగుంటుందండి. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఎలాంటి పిండి పెట్టలేదు, అన్నీ మనం వేసిన పౌడర్స్, నేను వేసిన పౌడర్స్ అన్నీ వేసుకొని చేసుకోండి. ఈ థిక్నెస్ వస్తుంది. నేను మీ ఎదురుగుండానే నేను మీకు చూపించాను. ఇలాగే ఉండాలండి కన్సిస్టెన్సీ. చక్కగా అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. అలాగే చపాతీ, పూరి, నాన్స్, రోటీస్, పుల్కాస్ ఎలా అంటే అలా తినచ్చు. అలాగే రైస్ ఐటమ్స్లో కూడా మీరు తినచ్చు. తప్పకుండా అలా చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర దగ్గర మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఎంత కొత్తిమీర ఉంటే అంత వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. వెరీ వెరీ టేస్టీ వంకాయ టమాటో కర్రీ, చాలా డిఫరెంట్గా, చాలా అంటే చాలా డిఫరెంట్గా. బాయ్ అండి.